ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు చూస్తూ ఉంటే ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రాధాన్యత తగ్గినట్టు కనిపిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పాలిటిక్స్ మొదలయ్యాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార నాయకుల మాటలు ఘాటెక్కాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ ఈసారి టీడీపీ కోసం పనిచేయనున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. దీంతో జనసేన పొత్తు కూడా తమను గెలిపించలేదనే భావనలో టీడీపీ చీఫ్ ఉన్నట్లు, అందుకోసమే ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించినట్టు ప్రచారం మొదలైంది. ఇలాంటి కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం తగ్గిందా అన్న అనుమానాలను ఐవైఆర్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితులను చూస్తుంటే అలాగే అనిపిస్తోందని అన్నారు. ఏపీ రాజకీయాలు పవన్ కళ్యాణ్ చేతుల్లోంచి జారిపోతున్నట్టు ఉందని మాజీ సీఎస్ ఐవైఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే తమ రాజకీయాలకు పదును పెట్టి వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారకుడని, వైసీపీని తన వ్యూహాలతో గెలిపించాడని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు భేటీ అయ్యారు. గతంలో వైసీపీని గెలిపించినట్లే ఈసారి టీడీపీని గెలిపించాలని ప్రశాంత్ కిషోర్తో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీకి మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారంటూ ఇటీవల నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరం కాబట్టి చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని అన్నారు. ఈ విషయంలో రెండో మాట ఉండబోదన్నారు. తమతో పొత్తుతో ఉన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే కోరుకుంటున్నారని అన్నారు. ఇలా ఒక్క మాటతో పవన్ ముఖ్యమంత్రి అవుతారని జన సైనికులు ఏ మూలనో పెట్టుకున్న ఆశలపై లోకేష్ నీళ్లు చల్లారు. ఇలా టీడీపీ ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించడం, లోకేష్ వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ పై టీడీపీకి పెద్దగా నమ్మకం పెట్టుకోలేదని అర్థమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్టుంది. అందువల్లే పొత్తులో ఉన్న పీకే కంటే బిహారీ పీకే పైనే టీడీపీ నమ్మకం పెట్టుకుందని, అతడే తమను గెలిపించగలడని నమ్మి ఒప్పందం చేసుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే అభిప్రాయాన్ని మాజీ సీఎం ఐవైఆర్ కూడా వ్యక్తం చేశారు.